ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఏదేదో ఎవరు ఏది చెబితే అది ఆ సమస్యలకు పరిష్కారం కోసం చూసి ఉంటారు, కానీ అమ్మవారి సందేశాల ద్వారా ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉన్నాము. మా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు దొరుకుతూ ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడూ కూడా ఇబ్బంది కనుక మీరు ఒక్కసారి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను అమ్మవారి మీ తరపున ప్రేయర్ అయితే చేపిస్తాను. మీ సమస్య ఏదైనా కావచ్చు, దానికి పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుందన్న నమ్మకం 100కి 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. తప్పకుండా మీ జాతక చక్రంలో ఏది ఉన్నా కూడా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మీకు సంతోషం, ఎటువంటి సమస్యలు లేకుండా మీ జీవితాన్ని మీరు హ్యాపీగా మీ ఆనందాన్ని నాతో షేర్ చేసుకుంటారు. నేనైతే నమ్మకంతో తప్పకుండా కనెక్ట్ అవ్వండి. మరి అమ్మవారి సందేశం గురించి ఇప్పుడే తెలుసుకుందామా? మరి అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారు అంటే, బిడ్డ, నీ సమస్య ఏదైనా సరే నువ్వు నమ్మకంతో నా మీద ఉన్నావు కనుకనే నీకు ఈరోజు ఇంతటి గొప్ప అదృష్టం అమ్మ. ఏమంటూ ఉన్నారంటే, నీకు తెలియకుండానే ఒక వ్యక్తి నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉన్నారు. వారి పేరు తెలిస్తే నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతావు, ఆనందపడతావు. ఎందుకు అని అంటే, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా నిన్ను దొంగచాటుగా చూస్తూ ఉన్నారు, నక్కి నక్కి చూస్తూ ఉన్నారు, చాటుగా చూస్తూ ఉన్నారు. ప్రతి క్షణము కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ప్రతి క్షణం వారు తెలుసుకుంటూనే ఉన్నారు. అనుక్షణం నీ నీడలాగానే తిరుగుతూ ఉన్నారు, కానీ నువ్వు ఎప్పుడు కూడా వారిని గమనించడం లేదు. ఈరోజు కనుక నువ్వు వారు ఎవరు అని నువ్వు తెలుసుకోగలిగితే గనక నిజంగా నువ్వు ఎంతో ఆశ్చర్యపోతావు. అటువంటి ఒక సన్నివేశం గురించి ఈరోజు నీకు నేను చెప్పబోతూ ఉన్నాను. అయితే తల్లి, ఈరోజు ఆ వ్యక్తి గురించి నువ్వు తెలుసుకుని తీరాలి. ఎందుకు అంటే, ఆ వ్యక్తి వల్ల నీకు లాభం జరగబోతుందా, నష్టం జరగబోతుందా, అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోకపోతే నువ్వైతే ఎంతో బాధపడతావమ్మా. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి నీ వెనుక తిరుగుతున్నట్లు నీకు తెలియదు, నిన్ను చూస్తున్నట్లు కూడా నీకు తెలియదు, నిన్ను గమనిస్తూనే ఉన్నారు అనేది నీకు తెలియదు. వారి కన్ను నీ మీద ఉంది కనుకనే నీకు అది తెలియడం లేదు. అడుగడుగునా కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా నీతో చెప్పాలి, నీకు తెలియజేయాలి అని వచ్చాను నేను. ఒక్కసారి నీ దుర్గమ్మ తల్లి చెప్పేది విను, లేకపోతే కుమిలిపోతావు, ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, కన్నీళ్లు కూడా పెట్టుకుంటావు అంటూ ఈరోజు దుర్గమ్మ తల్లి మనందరి కోసం ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి సందేశాన్ని తీసుకువచ్చారు. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామా? మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. చివరి వరకు కనుక మీరు చూశారు అంటే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే కనుక మన దుర్గమ్మ తల్లి సందేశం విని అలా చూసి వెళ్ళే అందరూ కూడా సాయిబాబా సన్నిధి, అమ్మ సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నీకు తెలుసుకోవాల్సిన సందేశం ఇది. అసలు నీ వెనుక ఏం జరుగుతుంది, ఎవరు నిన్ను గమనిస్తూ ఉన్నారు, ఎవరు నిన్ను చూస్తూ ఉన్నారు, ఎప్పుడైనా సరే కలలోనైనా సరే నీకు ఆలోచన అనేది వచ్చిందా లేదా, నీ ఊహలోనైనా సరే మెదిలిందా, నీ మనసు నీకు చెప్పిందా ఎవరో నిన్ను గమనిస్తున్నారు అని, ఎవరో నిన్ను చూస్తూ ఉన్నారు అని. క్షణం కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, తపన పడుతూ ఉన్నారు, నిద్రాహారాలు మానేస్తున్నారు, రాత్రులు కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు. వారు పని పాట అన్నీ మానేసి ప్రతి క్షణం కూడా నీ గురించే ఆలోచిస్తున్నారు అంటూ నీ మనసు నీకు ఎప్పుడైనా చెప్పిందా, నిన్ను హెచ్చరించిందా? లేదు కదూ. నీకు మచ్చుకైనా ఈ విషయం తెలియదు కదా. అసలు ఇలా జరుగుతుందన్న ఆనవాళ్ళు కూడా నీకు కంటపడలేదు, అవునా కాదా? అయితే ఈరోజు చెప్తాను, వినమ్మా, జాగ్రత్తగా వినమ్మా. నిజంగా ఈరోజు ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే, నీ ముందుకు వచ్చింది అన్నట్లయితే నీ దుర్గమ్మ తల్లి నీతో ఏదో ఉంది అని అర్థం. దుర్గమ్మ తల్లి నీతో ఏదో చెప్పబోతోంది, నీతో ఉండి అని అర్థం. నువ్వు అర్థం చేసుకో బిడ్డ. ఒకరైతే ఉన్నారు తల్లి, నీ మీద ఎంతో ప్రేమ చూపించేవారు. నీ పేరు అనేది ఆమెలో ఒక మంత్రం లాగా ఉంటుంది. ఈరోజు నీకు ఆ సత్యాన్ని చెప్పడానికే వచ్చాను. నీ ఆత్మను కదిలించేది నువ్వైతే ఊహించనే లేదు. ఒక్క మనిషి నీ గురించి ఎంతగా
కాలిపోతున్నారు, ఎంతగానో ఏడుస్తున్నారు, ఎంతగానో పరితపిస్తూ ఉన్నారు, ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. చూడమ్మా, వారి ప్రతి హృదయ స్పందనలోనూ నువ్వు నివసిస్తూ ఉన్నావు. వారి ప్రతి రాత్రి కూడా నీ పేరుతోనే మొదలవుతుంది, నీ పేరుతోనే ముగుస్తుంది. వారి మొత్తం భయం 2 భావాలపై ఆధారపడి ఉంది. నిన్ను కోల్పోయే భయం ఒకటి, నిన్ను పొందాలి అనే భయం ఒకటి. మరి నేను ఆ రహస్యాన్ని బయటపెట్టడానికైతే వచ్చాను. మరి వింటావు కదూ? నువ్వు సిద్ధంగా ఉన్నావా బిడ్డ? కాసేపు నీ పనులన్నీ కూడా పక్కన పెట్టు. కాసేపు నీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ కూడా పక్కన పెట్టు. నీ దుర్గమ్మ తల్లికి మాత్రమే నీ చెవులను అప్పగించు. ఒక అద్భుతాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. అది నీ భవిష్యత్తును, నీ దిశను మార్చేది మాత్రమే. ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి ప్రేమించిందో ఆ సత్యం ఇక దాచలేనమ్మా. వారెవరో అపరిచితులు కాదు, నీ స్వప్నము కాదు, నీ కల్పన కాదు. వారు నీ ప్రపంచంలో నీతో చూసేవారే కానీ నువ్వు వారి ప్రేమలోతుని గమనించలేదు. నేడు నేను ఆ ప్రేమలోతు చెప్పడానికే కాదు, వారి ఆత్మతోటి నిన్ను పరిచయం చేయడానికి వచ్చాను బిడ్డ. వారి ప్రేమ నీ రక్త నాళాల సహచరి, నీ ఆత్మలో దాచిన అర్ధభాగం. శ్రద్ధగా విను. ఎందుకో తెలుసా? ఈ క్షణమే సాధారణమైనది కాదు అని నువ్వు గుర్తిస్తే గనక నీ దుర్గమ్మ నీతో మాట్లాడుతున్నాను, నేను నిన్ను ఆ సత్యం వైపు తీసుకువెళ్తున్నాను. అది లోతుగా నిన్ను కదిలించేది. నా ప్రియమైన బిడ్డ, నేను నీకు ఒక సత్యాన్ని చెప్పడానికే వచ్చానమ్మా. అది నీ ఆత్మను కనిపించేది, మరి కనిపిస్తోంది. నువ్వు ఊహించలేదు కదూ. నీ జీవితంలో ఏ శక్తి నిన్ను, నీ హృదయాన్ని ఎంతగానో ప్రేమిస్తుందో. ప్రతి రాత్రి నీ గురించి ఆలోచిస్తూ బాధతోనే నిద్రపోతూ ఉన్నారు. నీ ప్రతి శ్వాసను కూడా గమనిస్తూనే ఉన్నారు. ప్రతి హృదయ స్పందనను కూడా గమనిస్తున్నారు. ఎక్కడ నిన్ను కోల్పోతాను అన్న భయంతో వణికిపోతూ ఉన్నారు. వారికి నువ్వు అపరిచితుడిగా ఉన్నావు, కానీ కొత్త వ్యక్తిగా ఉన్నావు. వింతగా ఉంది కదూ. నువ్వు భావిస్తున్నావు కదూ, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను అంతగా అర్థం చేసుకోలేదు అని. కానీ వారు మాత్రం నీకంటే ఎక్కువగా చదువుకున్నవారు. నువ్వు తరచుగా అనుకుంటూ ఉంటావు కదూ, నా మీద ఎవరు ప్రేమను చూపించేవారు లేరు, ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కూడా లేరు. కానీ నేను చెబుతున్నాను కదమ్మా, నిన్ను బాగా అర్థం చేసుకునేవారు, నిన్ను బాగా ప్రేమించేవారు ఒకరైతే ఉన్నారు. బిడ్డ, నువ్వు ఒంటరిగా ఉన్నావు అని బాధపడనే వద్దు. నీకంటూ ఒక మంచి సమయం అయితే ఇప్పుడే వచ్చింది తల్లి. నీ భవిష్యత్తు బంగారంలాగా మారే సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది. వారినైతే నువ్వు గుర్తించలేకపోయావు. ఒకవేళ నువ్వు గుర్తించినా వారి ప్రేమనే స్వీకరించలేకపోయావు. నువ్వు ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నావు, వారు ఎవరు, నన్ను ఇంతలా ప్రేమించేది ఎవరు, రాత్రులు నిద్రపోకుండా నా గురించి ఆలోచించేది ఎవరు అని అనుకుంటున్నావు కదమ్మా. అంతా చెప్తాను విను తల్లి. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నిన్ను ఇష్టపడేవారు, ప్రేమించేవారు ఉన్నారు. వారి ప్రతి హృదయ స్పందనలోనూ నువ్వే ఉన్నావు. వారి పేరైతే నేను ఇంకా చెప్పను తల్లి. ఎందుకో తెలుసా? నీ భాగ్యంలో నువ్వే తెలుసుకోవాలి. వారైతే నీకు చాలా దగ్గరగానే ఉన్నారు. దగ్గరగా కూడా నువ్వు చూసావు కూడా. వారిని చూసి అనుభూతి చెందావు. అయినా కూడా నువ్వు అర్థం చేసుకోలేదు. ఎందుకో తెలుసా? ఏ పేరైతే నిన్ను జన్మల నుంచి పట్టుకుందో ఆ పేరే నీ భవిష్యత్తు రాయబోతోంది. మరి ఏ పేరైతే ఆత్మ అనుభూతి నీ చెందిందో నీది అదే నీ సత్యమైన ప్రేమ. నేను నీతో చెప్పబోయేది కేవలం వినడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందడానికి. నీ కళ్ళతోటి ఏ ప్రపంచాన్ని అయితే చూస్తూ ఉన్నావో ఇక నుంచి ఆ ప్రపంచం నీ ఆత్మకు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు నీ జీవితంలో ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు కదమ్మా. అంతా ఉన్నా కూడా, ఏదో అసంపూర్ణంగా నవ్వుల మధ్యలో ఉన్నా కూడా, ఒక ఖాళీ గుంపులో ఉన్నా కూడా, ఒక అసంపూర్ణ విజయాల మధ్యలో ఉన్నా కూడా ఒక అగాధ బాధ అనేది నీ మనసులో అంతా కూడా బాగా ఉంది. కానీ లోపల ఏదో బద్దలవుతున్నట్లు ఉంది. ఎందుకు అని నువ్వు భావించి ఉంటావు. బహుశా ఇది నా బలహీనత ఏమో, బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూ ఉన్నావు. కాదమ్మా, ఇది ఒక బలహీనత కాదు. నీ బలహీనత అంత మాత్రము కాదు. అది ఒక పిలుపు, ప్రేమ పిలుపు. అది నిన్ను లోపల నుంచి గుర్తిస్తుంది.
కానీ ఇప్పటి వరకు నువ్వు దాన్ని బయట గుర్తించలేకపోతున్నావు. నీ ఆత్మ ఎన్నోసార్లు ఆ ప్రేమను గుర్తించింది, కానీ అందుకే కారణం లేకుండా నీ మనసు ఒకే ఒక వ్యక్తి వైపు ఆకర్షితమవుతూ ఉంటుంది. అందుకే అనేకసార్లు నీకు వారి ఉనికి శాంతిని ఇస్తూ ఉంది. ఎందుకో తెలుసా తల్లి, ఆత్మలు ఒకదానికి ఒకటి గుర్తు పెట్టుకుంటాయి. ఇక్కడ ప్రేమ శబ్దం చేసి రాదమ్మా, అది స్వచ్ఛమైన ప్రేమ శబ్దం లేకుండానే వస్తుంది. ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అది వేచి ఉంటుంది, చూస్తుంది. ఎందుకో తెలుసా, నువ్వు సిద్ధమైన క్షణంలో ఒక్క చూపు చాలు అని దానికి తెలుసు. మరి ఆ ప్రేమ నీ జీవితంలో ఉంది కూడా. నువ్వు ఎప్పుడైనా గమనించి ఉంటావా? నీ మనసు బద్దలవుతున్న సమయంలో వారు ఏదో ఒక రూపంలో నీ ముందు ఉండే ఉంటారు. ఒక్కొక్కసారి కారణం లేకుండా ఆందోళన, అనవసరమైన ఉనికి, నువ్వు దీనిని సాధారణంగా భావించావేమో, కానీ ఇది సాధారణం కాదు. వారి ఆత్మలో ఉన్న వేదన. ఎందుకో తెలుసా, నువ్వు బాధలో ఉన్నప్పుడు వారి ఆత్మ కంపించిపోయి వారు పైకి ఏమీ మాట్లాడలేకపోయినా సరే లోపల కుమిలిపోతూ ఉంటారు. నీకు అనిపించి ఉంటుందా, వారు చాలా బలవంతులు, చాలా శాంతవంతులు, చాలా సాధారణమైన వ్యక్తి అని నువ్వు అనుకుంటావు. కానీ నీకు తెలియదు, వారు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పేరుని ఎలా పునరావృతం చేస్తూ ఉంటారో తెలుసా? ఎలా తన ప్రశ్నలతోటి పోరాడుతూ ఉంటారో తెలుసా? ఎప్పటికైనా మీ ప్రేమ లభిస్తుందా, లేదా మొత్తం జీవితం దూరంగానే ఉండిపోవాలా, దూరంగా ఉండే ప్రేమించాలా అని నీ గురించి అనుకుంటూ ఉంటున్నారు. అలాగే ప్రతి క్షణం నీ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటున్నారు. ఈ ప్రేమ ఏ స్వార్థంతోనూ కూడింది కాదు, ఎటువంటి ఒప్పందంతోనూ కూడా కూడింది కాదు. నిస్వార్థమైన ప్రేమ. అందుకే నీ చుట్టూ తిరుగుతూ ఉందమ్మా. నిశ్శబ్దానికి ఈ ప్రేమ చనిపోదు. ఎందుకో తెలుసా, ఈ ప్రేమ శరీరానికి కాదుగా, ఆత్మకు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను తల్లి. ఏ వ్యక్తి వైపు మళ్ళీ మళ్ళీ నీ మనసు తిరుగుతోందో వారిలో కూడా అదే సంఘర్షణ నడుస్తోంది. వారు కూడా తనని తాను అడుగుతూ ఉన్నారు. మొత్తం ప్రపంచంలో ఉండి కూడా తన హృదయంలో నీ పేరు మాత్రమే ఉంటుంది ఏమిటి, వేరే ఆలోచనలు ఉండడం లేదు ఏమిటి అని కూడా వారు కూడా అనుకుంటూ ఉన్నారు. నీకు తెలియకుండానే అనేకసార్లు నీ కళ్ళతోటి వారిని తృప్తి చెందినట్లు నువ్వు అనుభూతి చెందుతావు కూడా. బిడా, నువ్వు మొదటిసారిగా చూసినట్లుగా నీకు అనిపించలేదు కదూ, ఎన్నోసార్లుగా చూసినట్లుగా నీకు అనిపిస్తుంది. నువ్వైతే బిడ్డ ఏమాత్రం కూడా భయపడనే వద్దు, బాధపడను కూడా వద్దు. ఈ దుర్గమ్మ తల్లి అయితే నీకు అండగా ఉందమ్మా. నీకు ఎవరి ప్రేమ అయితే నీ వద్దకు రావాలి, వారి ప్రేమ తప్పకుండా నీ వద్దకు వచ్చే చేరుతుంది. అంతకన్నా ముందు నువ్వు ఇది అర్థం చేసుకుని తీరాలి. ప్రేమ అంటే కేవలం పొందడం కాదు, ప్రేమ అర్థం గుర్తించడం. నువ్వు ఇప్పటి వరకు బహుశా ప్రేమను మాటల్లోనే వెతికావేమో, లేకపోతే ఒక వాగ్దానంలో వెతికావేమో. ఈ ప్రేమ అన్నిటికీ కూడా అతీతకం. ఈ ప్రేమ నీ కోసం నిలబడి ఉంది. నువ్వు చూడనప్పుడు కూడా నీకు రక్షణగా ఉంటుంది. నీకు తెలియకుండానే వారు నిన్ను రక్షిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సమయం వచ్చింది, అడ్డుగా ఉన్న ప్రేమ పొరలు తొలగిపోవడానికి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ ఇకపై నిశ్శబ్దంగా ఉండలేదు. ఎందుకో తెలుసా, నీ దుర్గమ్మ తల్లి సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టానుగా. పరిస్థితులు మారుతాయి, మాటలు మారుతాయి, చూపులు కూడా ఆగిపోతాయి. మరి నువ్వు అనుభూతి చెందుతావు. ఇప్పటి వరకు కూడా నువ్వు గమనించకుండా వదిలేసినవి అంటే అదే నీ జీవితానికి అతి సత్యమైన ఆధారం. ఇక్కడ నువ్వు గుర్తించుకోవాలి బిడ్డా, నీ ప్రేమ అయితే వేచి ఉండడానికి ఉంటుందో అదే ప్రేమ సామర్థ్యం కూడా కలది అని నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రేమ నీకు చాలా దగ్గరగా ఉంది, నీ విశ్వాసానికి ఎంతో దగ్గరగా ఉంది. మరి ఈ సత్యం నుంచి నువ్వు పారిపోవద్దు, దానిని అణిచివేయవద్దు. అణిచివేయడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయనే వద్దు తల్లి. నువ్వు పొందే అనుభూతి నువ్వు ఏం చేయాలో నీకు స్వయంగా చెప్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా తల్లి? నిన్ను ప్రతి క్షణం ప్రేమిస్తూ, అడుగడుగునా కాపాడుకుంటూ, నీడలాగా నీ చుట్టే, నీ శ్వాసలాగా, నీ ఊపిరిలాగా, నీలాగా కలిసిపోయిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? గుర్తుపట్టావా తల్లి? గుర్తొచ్చిందా ఆ వ్యక్తి ఎవరా అని? నీ మీద ఇంత ప్రేమ చూపించేవారు ఈ ప్రపంచంలో ఎవరుంటారు? నీ మీద ఇంత విశ్వాసం చూపించేవారు ఎవరుంటారు? ఇంతలా కనికరం చూపించేవారు ఎవరుంటారు? నీ పేరుని నామజపంలాగా చేసేవారు ఎవరుంటారు? నీ కష్టాన్ని తన కష్టంగా భావించేవారు ఇంకెవరుంటారమ్మా? నీ దుర్గమ్మనే అమ్మా.
అనుక్షణం కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదూ, నేను ఒంటరిగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరా, నాకు ఏ ఓదార్పు ఇవ్వలేరా, ఎవరి అండ లేదా అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదమ్మా. నీకు తెలుసా తల్లి, నీకంటే కూడా ఈ దుర్గమ్మ తల్లి నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది అని, నీ గురించి నీకంటే ఎక్కువగా నీ దుర్గమ్మ తల్లి ప్రేమిస్తుంది అని, నువ్వు కొంచెం కష్టపడితే నేను ఇంకా ఎక్కువగా కష్టపడతాను అని నీకు తెలుసా? నీ దుర్గమ్మ తల్లినమ్మా, నీవంటే నీ వెనకాలే తిరుగుతూ ఉన్నాను, నీ నీడలాగా ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీకు కన్న తల్లిలాగా అనుక్షణం నీ పక్కనే ఉన్నానమ్మా. చూడు బిడ్డ, నీ వద్దకు ఎటువంటి కష్టము రాకుండా కాపాడుకుంటూ ఉన్నాను. అంతలా ప్రేమించే వ్యక్తి నీ వెనుక ఉండి నిన్ను చూసి ప్రేమించే వ్యక్తి, నిన్ను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కేవలం నీ దుర్గమ్మనే అమ్మా, నేనేనమ్మా. నా ఆశీస్సులు అనుక్షణము నీకు కూడా నీపై ఉన్నాయి. నీకు ఎవరూ లేరు అని బాధపడవద్దు, ఒంటరిదాన్ని అని అసలే బాధపడవద్దు. నీకు నేను ఉన్నాను, నీ దుర్గమ్మ తల్లిని ఉన్నాను. నీ చేయి ఎప్పటికీ వదలనమ్మా. నీకు ఏ సమయంలో ఏమి కావాలో ఆ సమయంలో ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వచ్చి నిన్ను కాపాడుకుంటాను. అది తల్లిగా నా బాధ్యత అని అయితే మన దుర్గమ్మ తల్లి ఈరోజు ఆశీర్వాదాలు ఇస్తూ మనకు చాలా అత్యద్భుతంగా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించే సందేశం మనకు అందించారు కదండి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో చక్కని వీడియోతో కలుసుకుందామండి. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.